గురుభ్యో నమః. అందరికీ హరి ఓం. बोलो भारत माता की, बोलो भारत माता की, श्री कृष्ण चंद्र भगवान की, भगवत गीता माता की, रघुनाथ महाराज की, बोलो भारत माता की. जय श्री राम. जय श्री राम అన్నప్పుడు మీరు జై జై శ్రీరామ్ అని చెప్పాలి. ఓకే, జై శ్రీరామ్. రాష్ట్ర స్థాయి భగవద్గీత పఠన పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో అనేక జిల్లాల నుండి వేల సంఖ్యలో విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది. పాఠశాల స్థాయిలో పోటీలు నిర్వహించిన తరువాత జోనల్ స్థాయి, తరువాత రాష్ట్ర స్థాయిలో కూడా పోటీలు నిర్వహించడం జరిగింది. మన జీవన జ్యోతి ఈ బ్రాంచ్ నుండే కాకుండా ఇంకా అనేక మన బ్రాంచెస్ నుంచి కూడా పాల్గొని ఉన్నారు. చాలా అధిక సంఖ్యలో కూడా పాల్గొని ఉన్నారు. చాలా సంతోషం, అభినందనీయమైనటువంటి విషయము. ప్రతి సంవత్సరం కూడా మన ట్రస్ట్ ద్వారా జరిగేటువంటి ఈ భగవద్గీత పఠన పోటీల్లో ఇంకా అధిక సంఖ్యలో మీరందరూ కూడా పాల్గొనాలి అనేసి, ఆ విధంగా ప్రోత్సహించాలి అని యాజమాన్యాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా కోరుతూ ఉన్నాము. భగవద్గీత అన్నటువంటిది చాలా ఉన్నతమైనటువంటి గ్రంథం. ఈ భగవద్గీత అన్నటువంటి దాన్ని మనకి వ్యాస మహర్షుల వారు అందజేయడం జరిగింది. భగవద్గీతని సాక్షాత్తు నారాయణ భగవానుడైనటువంటి శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి బోధ చేయడం జరిగింది. కురుక్షేత్ర సంగ్రామం జరగబోయే ముందు తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేనటువంటి పరిస్థితుల్లో, స్వధర్మాన్ని తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న అర్జునుల వారు విషాదగ్రస్తులై ఉన్నప్పుడు, చాలా బాధతో ఉన్నప్పుడు ఆయన యొక్క కర్తవ్యాన్ని విస్మరించకుండా తన స్వధర్మాన్ని నిర్వర్తింపచేసేలాగా శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన బోధ చేయడం జరిగింది. విద్యార్థులుగా మనందరి యొక్క డ్యూటీ ఏంటి, కర్తవ్యం ఏంటి, ఏం చేయాలి? మనము స్టూడెంట్స్ అందరం కూడా బాగా చదువుకోవాలి. బాగా చదువుకోవాలి కదా, బాగా చదువుకోవాలి. తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి అందరికీ మంచి పేరు తీసుకొని రావాల్సి ఉంది కదా. సమయం వృధా చెయ్యకుండా చాలా బాగా చదవాల్సి ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి భగవద్గీతలో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు వాళ్ళ కర్తవ్యం ఏంటి, వాళ్ళ డ్యూటీ ఏంటి, వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు ఎలా నిర్వర్తించాలి, సిన్సియర్గా అంకిత భావంతో వాళ్ళు చేసే పని ఎలా చెయ్యాలి అన్నటువంటిది కర్మయోగం ద్వారా మనకి శ్రీకృష్ణ పరమాత్మ బోధ చేయడం జరిగింది. అలాగే ప్రతి మానవుడు కూడా మనందరం కూడా ఆనందంగా ఉండడం కోసం కావలసినటువంటి విషయాలు, మంచి విషయాలన్నీ కూడా మనకి భగవద్గీతలో తెలియపరచడం జరిగిందనమాట. ఇంతకీ ఈ భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎవరైనా చెప్పగలరా? 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 చాప్టర్స్ ఆర్ దేర్ ఇన్ భగవద్గీత. భగవద్గీత అన్నటువంటిది మహాభారతం అన్నటువంటి మహత్తరమైనటువంటి ఇతిహాసంలో ఒక భాగంగా ఉన్నటువంటిది. ఇంత ఉన్నతమైనటువంటి 1,00,000 శ్లోకాలతో కూడినటువంటి మహాభారతంలో మకుటాయమానంగా మణి స్వరూపంగా ఉండేటువంటిది భగవద్గీత. ఈ భగవద్గీతలో ఉన్నటువంటి మనం పెరిగి పెద్దవాళ్ళం అయిన తర్వాత మన జీవితంలో ఏ సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి మనకి కలుగుతుంది కదా. మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేస్తున్నారు కదా. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు పోరాటం చేస్తుంటేనే కదా మనకి ఇండిపెండెన్స్ అన్నటువంటిది వచ్చింది. ఎస్ కదా. మరి ఇటువంటి స్వాతంత్ర్య సమరయోధులుగా ఉన్నటువంటి వాళ్ళలో అనేక మంది అంత స్ఫూర్తిని, ధైర్యాన్ని ఎక్కడి నుండి పొందారు అంటే భగవద్గీత నుండి పొందడము జరిగిందనమాట. భగవద్గీతలో ఉన్నటువంటి ఆ విషయాలు తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఎంతో ధైర్యం కలిగింది, ఎంతో స్థైర్యంగా ఉండగలిగి ఉన్నారు. ఉన్నతమైన లక్ష్యం కోసం దేన్నైనా త్యాగం చేయడానికి కూడా సిద్ధపడడం జరిగిందనమాట. మనందరము కూడా బాగా చదువుకోవాలి, దేశానికి కూడా సేవ చేయాల్సి ఉంది. మనకి ఈ చదువు చెప్పించడం కోసం కష్టపడేటువంటి వాళ్ళు ఎవరు? చదువు చెప్పడానికి టీచర్స్, చెప్పించడానికి పేరెంట్స్ కదా, తల్లిదండ్రులు కదా. ఒకసారి నేను చెప్పినటువంటిది రిపీట్ చేస్తారా? ఆల్ ఆఫ్ యూ పుట్ మాతృదేవో భవ
యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ వేదాల్లో ఉపనిషత్తులు అన్నటువంటివి గ్రంథాల్లో ఉన్నాయన్నమాట. ఈ ఉపనిషత్తుల్లో చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని బోధించడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాతృదేవోభవ ఇవన్నీ కూడా మన వేదాల్లో చెప్పబడినవి. మాతృదేవోభవ అంటే అర్థం ఏంటి? తల్లిని దైవంగా భావించాలి అని అర్థం. మన మదర్ వచ్చేసి గాడ్తో సమానమని చెప్పుకున్నాము. పితృదేవోభవ అంటే మన నాన్నగారు భగవంతునితో సమానము అని చెప్పుకున్నారు. ఆచార్య దేవోభవ అంటే మనకి చదువు చెప్పేటువంటి గురువులందరూ కూడా సాక్షాత్తు భగవత్ స్వరూపం అని చెప్పడం జరిగింది. అతిథి దేవోభవ అంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ గా వచ్చేటువంటి వాళ్ళు కూడా దైవ స్వరూపంగా భావించి మనము వాళ్ళకి గౌరవ మర్యాదలు చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. మనకి చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి మనకు కావలసిన వస్తువులన్నీ అందజేస్తూ మన కోరికలన్నీ తీరుస్తూ మనకి విద్యాబుద్ధులు చెప్పించేటువంటి తల్లిదండ్రుల్ని మనకి అజ్ఞానాన్ని కలిగించి నాలెడ్జ్ అనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మనం చాలా థ్యాంక్ఫుల్ గా ఉండాలి కదా. మనందరం కూడా ఎంతో రుణపడి ఉంటాం కదా. కాబట్టి మనందరము కూడా ఎప్పుడు ఎక్కువ అల్లరి చేయకుండా పెద్దలు చెప్పిన మాట వింటూ, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెప్పేటువంటి మాట వింటూ క్రమశిక్షణతో మెలగాల్సి ఉంటుంది. మీరందరూ పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు బాగా చూసుకుంటారా? రైజ్ యువర్ హ్యాండ్స్. మాతాజీకి చెప్తున్నారు, మాట ఇచ్చినట్లే అన్నమాట. ఓకే, తప్పకూడదు. అందరి చేతులు కనిపిస్తున్నాయి. ఓకే, అందరూ పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటాం మాతాజీ అని చెప్పండి ఒకసారి. ఇది మాట ఇచ్చినట్లే అన్నమాట. ఓకే, తప్పకూడదు. ఓకేనా? మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి. మేమందరం మా తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటాం మాతాజీ అని చెప్పండి. ఓకే, నేను గుర్తు పెట్టుకుంటాను. ఓకే, భగవంతుడు కూడా విని ఉన్నారు. మీరందరూ తప్పకుండా తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి. ఓకేనా? గుడ్. ఓకే, మా గురువులందరినీ కూడా మేము గౌరవిస్తాం మాతాజీ అని చెప్పాలి. ఓకేనా? చెప్పండి. మా గురువులందరినీ మేము గౌరవిస్తాం. ఇది కూడా మాట ఇస్తున్నారు. ఓకే, మళ్ళీ టీచర్స్ అడుగుతాను నేను. ఓకేనా? మన కోసం ఎంతో చేసేటువంటి తల్లిదండ్రుల్ని, గురువుల్ని సాక్షాత్తు భవించి స్నానం చేసిన తర్వాత భగవంతుడికి నమస్కారం చేసి తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి. ఇక్కడ పాఠశాలకు వచ్చిన తర్వాత మన ఉపాధ్యాయులకి, గురువులకి నమస్కారము చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క, గురువుల యొక్క అనుగ్రహం, ఆశీర్వాదం ఎవరికైతే బ్లెస్సింగ్స్ ఉంటాయో వాళ్ళు జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం అన్నటువంటిది వాళ్ళకి లభిస్తుంది. చాలా ఆనందంగా, ప్రశాంతంగా జీవించగలుగుతారనమాట. తల్లిదండ్రుల, గురువుల ఆశీర్వాదం ఎవరికి ఉంటుందో వాళ్ళందరికీ తప్పకుండా దేవతల ఆశీర్వాదం ఉంటుంది అని మనకి శాస్త్రంలో చెప్తూ ఉన్నారు. శ్రీకృష్ణుల వారు చూడండి, ఆయన అంత ఉన్నతమైనటువంటి వారు అయినప్పటికీ కూడా ఆయన కూడా సాందీపని మహర్షుల వారి యొక్క గురుకులానికి అంటే పాఠశాలకి మనలాగే వెళ్ళి ఆయన కూడా విద్యాభ్యాసం చేయడం జరిగింది. ఆ గురుకులంలో ఆయనకు ఒక మంచి ఫ్రెండ్ ఉండేవారు. ఎవరికైనా తెలుసా? శ్రీకృష్ణుల వారికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవారు చదువుకునేటప్పుడు. ఎవరైనా చెప్పగలరా? పిల్లలు, కుచేలుల వారు కదా, సుధాముడు అని కూడా అంటారనమాట. ఆయన మీరు విని ఉంటే ఆయన కథలో అటుకులు తీసుకొని వెళ్తారు. ఆయన చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు. కానీ భగవంతుడు చాలా ఎంత ఐశ్వర్యంలో ఉన్నప్పటికీ కూడా స్నేహితుడు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అటుకులు తీసుకొని వచ్చినా ఎంతో ఆనందంతో వాటిని స్వీకరించి ఆయనకు ఐశ్వర్యాన్ని ప్రసాదించడం జరుగుతుంది. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇండీడ్ అని చెప్పున్నారు కదా. నిజమైన స్నేహితునికి ఉండాల్సిన లక్షణం ఏంటో శ్రీకృష్ణుల వారు తెలియపరుచున్నారు. ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి అన్నటువంటిది కూడా గురుకులానికి వెళ్లి విద్యాభ్యాసం చేసి తెలియపరచడం జరిగింది. తరువాత దేవకి వసుదేవుల యొక్క అంతకు ముందు ఉన్నటువంటి పుత్రులు మరణించి ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. గురువు గారి యొక్క పుత్రుని కూడా మరణించినటువంటి పుత్రుని తీసుకొచ్చి గురుదక్షిణ చెల్లించడం జరుగుతుంది. ఇలా తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ
గురువులకి కావలసినటువంటి గురుదక్షిణ సమర్పణ చేసి వారి యొక్క రుణాన్ని తీర్చుకోవడం జరిగింది. ఒక మంచి స్నేహితుడిగా ఉన్నారు. అంతేకాకుండా మానవాళి అందరికీ శ్రేయస్సు కలిగే విధంగా, అందరికీ ఎప్పటికీ తరతరాలకి ఉపయోగపడేటువంటి మహత్తరమైనటువంటి భగవద్గీతని అర్జునుల వారి ద్వారా మనందరికీ కూడా బోధ చేయడము, అందజేయడం జరిగింది. అందుకోసమని ఏమంటారంటే కృష్ణం వందే జగద్గురు అంటారు. ఒకసారి చెప్పండి అందరూ కూడా, కృష్ణం వందే జగద్గురు. నమస్కారం ఉచ్చారిస్తే కృష్ణం వందే జగద్గురు. వన్స్ అగైన్ వెరీ గుడ్. సాక్షాత్తు జగద్గురు అయినటువంటి వారు శ్రీకృష్ణ వారు. భగవద్గీత ఇంత ఉన్నతమైనటువంటి గ్రంథం. సాక్షాత్తు గణేష్ మహారాజుల వారు వేదవ్యాసుల వారు చెప్తూ ఉన్నప్పుడు రాయడం జరిగిందనమాట. ఇటువంటి భగవద్గీతని మనందరం కూడా నేర్చుకోవాలి, అధ్యయనం చేయాలి. అందులో ఉన్నటువంటి అర్థాలను తెలుసుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సి ఉంటుంది. భగవద్గీతని పఠిద్దాం. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం. అందరూ చెప్పాలి ఒకేసారి. భగవద్గీతను పఠిద్దాం, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం. మీరే చెప్పాలి ఇప్పుడు. రెడీ, స్టార్ట్. భగవద్గీతను పఠిద్దాం, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం. వెరీ గుడ్. భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహం, ఆశీర్వాదం ఈ పాఠశాల యాజమాన్యం వారి మీద, ఉపాధ్యాయుల మీద, తల్లిదండ్రుల మీద, విద్యార్థులందరి మీద కూడా సంపూర్ణంగా ఉండాలి అనేసి కోరుకుంటూ ఉన్నాము. మే గాడ్ అండ్ గురు పరంపర బ్లెస్ ఆల్ ఆఫ్ యు. శుభ